హలో గాయస్ కైసే అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ఆర్కే రెడ్డిని అయితే మాట్లాడుతున్నా. అండ్ ఈరోజు వచ్చేసరికి మా షార్ట్ ఫిలిం షాపింగ్కి అయితే వెళ్తున్నా అనమాట. అండ్ నా ల్యాప్టాప్ ఛార్జర్ కూడా కొద్దిగా చూపించాలి. ఫంక్షన్ మంచిగా అవ్వట్లేదు, ఒకసారి చూపించేసి ఏంటి విషయం అని కనుక్కోవాలి. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు మా షాపింగ్ వచ్చేసరికి చిన్న గల్లీలో ఒక షాప్ ఉంటుంది అనమాట. దాంట్లోకి వెళ్ళి రింగ్స్ ఇవన్నీ కొనుక్కోవాలి. ఏమా మన షాపింగ్ ఏమేం చేయాలి? ఇప్పుడు మన షాపింగ్ ఏమేం చేయాలి? అయితే ఆర్నమెంట్స్ తీసుకోవాలి. ఏమేమి ఆర్నమెంట్స్ అనుకుంటున్నావు? గోల్డా నార్మలా? చైన్ ఒకటి, ఓకే రింగ్స్, ఓకే. మొత్తం 3 రింగ్స్, 3 అవన్నీ నా ఖాతాలో లేవు. అండ్ విశాల్కి వెళ్ళి మనం ఇది తీసుకోవాలి కదా, టీషర్ట్స్ కొనుక్కోవాలి. టీషర్ట్స్ ఒకవేళ అక్కడ ట్రై చేయొచ్చు కదరా. చూద్దాము. అంటే నేనేమంటున్నా అంటే, చూసేద్దాం మరి. ఒకేసారి అక్కడే చూసేసుకుంటే అయిపోద్ది కదా. యాక్చువల్గా ఏంటంటే అది ఒక క్లోతింగ్ షాప్లోనే మొత్తం ఆర్నమెంట్స్ ఇవన్నీ ఉంటాయి, కడియము మొత్తం ఎంటైర్. సో ఇంక అక్కడికి వెళ్ళి మొత్తం తీసుకుందామని ప్లాన్ చేసుకున్నాం. అది ప్రస్తుతం అయితే మొకరం బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం. అదే మా గల్లీలో అలా తిరుగుతూ ఉన్నా. అండ్ ఉప్పల్లో వచ్చేసరికి మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉండే. మేడారం జాతర కదా, సిటీ బస్సులు అన్నీ అటు వేసారు. ఇప్పుడు సిటీ బస్సుల్లోకి మన వాళ్ళంతా ఏలాడుతున్నారు. అది బై ద వే మన ఛానల్ 6K అయితే దగ్గరలో ఉంది. త్వరగా కొట్టేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని కనుక్కుంటున్నా. అండ్ లాస్ట్ బ్లాగ్ నాదేంటో కింద కామెంట్లో తెలుపుతారని కోరుకుంటున్నా. ఇంకా అండ్ యాక్చువల్గా ఏంటంటే పక్క గల్లీలోకి వెళ్ళాల్సిందే, అంటే లైక్ మొకరం గల్లీలోకి వెళ్ళాల్సిందే. బట్ అక్కడ ఏంటంటే ఫంక్షన్ హాల్ పెట్టారు, అంటే లైక్ ఫంక్షన్ పెట్టారు. అది కూడా కనీసం ఎలా పెట్టారంటే దగ్గరికి వెళ్ళి చూసేదాకా కనిపిది అక్కడ దారి ఉందా లేదా అని అలా పెట్టారు. కనీసం బైకులు కూడా అడ్డు పెట్టలే. అది ఇంకా అందరూ ఈ గలీలోకి వచ్చేసరికి ట్రాఫిక్లు కూడా ఎక్కువ అవుతున్నాయి. అండ్ ఇంకో హైలైట్ ఏంటంటే, మహా వీధిలో పోలీసు వాళ్ళు పెడతారు భయ్య, లైక్ ట్రాఫిక్ చలాన్స్ కలెక్ట్ చేయడానికి పెడతారు. అప్పుడు ఉంటుంది హైలైట్. అందులో హైలైట్ ఏముంటుంది అన్నారు. యాక్చువల్గా ఏంటంటే మా పోలీసు వాళ్ళు పెట్టేది ఎలా ఉంటుందంటే, ఇది మా సంత. మా పోలీసు వాళ్ళు ఎలా పెట్టేదంటే, ముందు పెడతారు, ఇక్కడ యూటర్న్ తీసుకోవచ్చు, అంత మంచిగా ఉంటుంది. ఒక్కోసారి డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ పెడతారు. అది ఎలా పెడతారు చెప్పనా, ఇక్కడ వైన్ షాప్ ఉంటుంది, ముందు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్, తాగేసి వచ్చినట్టు పట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు అట్టే వెళ్తున్నాం కదా, ఎక్కడ పట్టుకుంటారో చూపిస్తా పదండి. డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ అది. అండ్ ఇంకా హైలైట్ ఏంటంటే, ముందు చెక్ పోస్ట్ పెడతా, అయితే ఇక్కడ యూటర్న్ తీసుకోవచ్చు. లేకపోతే పక్క గల్లీలో దూరితే డైరెక్ట్ వేరే గల్లీలో నుంచి అదే రోడ్డుకి వస్తాం అనమాట. అంత మంచిగా పెడతారు మా పోలీసు వాళ్ళు, స్పెషల్లీ ఇక్కడ పోలీసు వాళ్ళు. అది ఇదిగో ఇక్కడ వైన్ షాప్ కనపడుతుంది కదా, ఇక్కడ వైన్ షాప్ ఉంటే మా వాళ్ళు ఎక్కడ పెడతారో చూపిస్తా పదండి. హైలైట్ ఏంటంటే వైన్ షాప్, ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్, ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ కరెక్ట్ ఈ ప్లేస్లో డ్రంక్ అండ్ డ్రైవ్ పెడతారు. అది ఇంకా హైలైట్ ఏంటంటే, అక్కడ యూటర్న్ ఉంటుంది, ఆ గల్లీలోకి వెళ్తే మళ్ళీ ఇదే రోడ్డు కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ చలాన్ పెడతారు. ఏం బావా, బ్యారికేడ్స్ పెట్టి చలాన్ పెడతారు. వచ్చిన వాళ్ళంతా బ్యారికేడ్ చూసి ఇదిగో అయితే యూటర్న్ కొట్టుకొని వెళ్ళిపోతారు, లేకపోతే ఈ గందులోకి దూరతారు. ఇది హైలైట్. ఏం బా ప్రస్తుతం అయితే విశాల్లో నుంచి కొద్దిగా లోపలికి వెళ్ళాలి, మాకు చిన్న వర్క్ ఉంది. ఏమా స్మాల్ వర్క్. అది ఉప్పల్లో ట్రాఫిక్ అంతా ఉండేసరికి ఆ ట్రాఫిక్ అంతా ఎక్కడికి వస్తుందిరా ఎరా. దానికి తోడు ఇదిగో ఈ రాళ్ళు మంచిగా
మసాజ్ సెంటర్లో పెట్టారు. ఇది పాలిటెక్నిక్ కాలేజ్. అది మా బండిని అయితే సావ కొడుతున్నా ఈ మధ్య. అమ్మా, ఇది పాలిటెక్నిక్ కాలేజ్. ఇంకా చిన్న పని ఉంది, మళ్ళీ కలుస్తా. పని అయిపోగానే కలుస్తా. ఇప్పుడే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. అది ఇంకా ఆర్నమెంట్స్ తీసుకోవడానికి వెళ్తున్నా. ఆర్నమెంట్స్ తీసుకున్న తర్వాత ఒకసారి నా ల్యాప్టాప్ ఛార్జర్ కూడా చూపించాలి. అండ్ నాకు ప్రాక్టికల్స్ కూడా దగ్గర పడ్డాయి. మర్చిపోయా. చాలామందికి పాటికి నేను ఏం చేస్తున్నానో ఒక ఐడియా వచ్చి ఉంటుంది. బట్ జాబ్ అనేది తెలుసు. నేను స్టడీస్ కూడా చేస్తా, లైక్ స్టడీ కూడా చదువుకుంటూ ఉంటా. అంతే, మార్నింగ్ స్టడీస్, జాబ్, మళ్ళీ స్టడీస్, అండ్ ఇలాంటి పత్తి వ్యాపారాలు. నాకు రోడ్డు మీద తిరిగే పత్తి వ్యాపారాలు. ఏ గల్లీకి వెళ్ళి మళ్ళీ అదే రోడ్డుకి వస్తాం అంతే. నిన్న ధూమ్ధామ్గా అయితే చేశారు శివాజీ ఛత్రపతిది. దాన్ని బట్టి ఈరోజు డేట్ అంతా అర్థం చేసుకోండి. నీ అమ్మ నీకు ఆలేంద్రా. ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే, మాకు ఇది దగ్గరలో ఉండే అతి వాల్యుబుల్ ఆర్నమెంట్స్ షాప్ చాలా పక్కనే ఉంటుంది అన్నమాట. ఒక హాఫ్ కిలోమీటర్ అన్నమాట. నెంబర్ ప్లేట్ ఊసిపోయిందిరా. అది నెంబర్ ప్లేట్ ఎవడో గుద్దినట్టుండు ఎరా, ఎవరో గుద్దాడు, నెంబర్ ప్లేట్ ఊసిపోయింది. ఇక్కడ కామన్ కదరా ఆయన అది గుద్దుకోవడాలు. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత సగం కార్లకి కాదు. అదేంట్రా అక్కడే తీసుకున్నాను అనుకున్నా. బట్టలు ఒకసారి అక్కడ చూద్దాం. ఎక్కడ? ఇందాక రోడ్ నుంచి అవ్వా యూజంత్రో కోసమే కదా. యూజంత్రో చేసుకోవచ్చు. చెప్పా బ్రో, ఇప్పుడు ఆ షూట్కి వెళ్తుంది. మీరే ఎంకరేజ్ చేయాలి. ఏం మరి చేస్తారా? అండ్ మా ఛానల్ నేమ్ వచ్చేసరికి కూడా దివి క్రియేషన్స్. దివి అంటే దివి కొట్టారు. డిహెచ్ఈ డబ్ల్యూఈవి దివి. కొద్ది క్రియేటివ్గా ఉంటుందని దివి క్రియేషన్స్ అని పెట్టా. మీనింగ్ అడుగుతారు చాలా మంది. దివి అంటే ఏంటి? దివి అంటే మేమందరం, దివి అంటే మేము అని అర్థము. అండ్ ప్లస్ స్ప్లిట్ చేసి అవుతే దివి, సో మేము మనము అని అర్థం. లేదు కలిపి చదివేసి అనుకో దివి అని సముద్రం అని అర్థం. అంటే ఒక సముద్రం లాంటి లోతున్న షార్ట్ ఫిల్మ్ చేయగలుగుతాము. ఒక యూనిక్ కంటెంట్స్ అక్కడే స్ట్రైట్. ఇంకా స్ట్రైటా? సిగ్నల్ దాటేయాలన్నమాట. పద. ఇక్కడ ఈ సిగ్నల్ దగ్గర రకరకాలుగా పెడతారు బావా. కాదు, అటు వెళ్ళేవాడు లైక్ రైట్ సైడ్ వెళ్ళే రూట్ ఉంటుంది చూడు, లెఫ్ట్ సైడ్ వెళ్ళే రూట్. నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను 24/7. మామూలు రోజు కాదు, 12/7. ఇది ఎన్ఎస్ఎల్ జాబ్. మామూలు రూల్స్ ఉండవు. చెప్పావుగా పొరపాటున 3 months బ్యాక్ నువ్వు నికోటిన్ లైక్ అటు సిగరెట్ కానీ మనం తాగుంటే చెక్ చేస్తారంట, టెస్ట్ చేస్తారంట. టెస్ట్లో ఒకవేళ బయటపడ్డదంటే డైరెక్ట్ టర్మినేట్. వేరే జాబ్ కూడా చేయలేమంట. నాకు అర్థం కాదు. ఎన్ఎస్ఎల్లో జాబ్ చేసే ప్రతి ఒక్క నా కొడుకు బయట పాండపాల దగ్గరనే చేస్తుంటారు. అదే కదా, వీళ్ళకి కాదు నీకు వర్క్ చేసిరా లేదనేది మెయిన్. అంతే కదా. సిగరెట్లు తాగుతురా, బీడీలు తాగుతురా, మందు తాగుతురా, నీకు ఎందుకు రా పోయి నాయన కావాల్సి వర్క్ చేసుకో. నీ మొహం మీద అయితే వదట్లేదు కదా రా.
వాళ్ళ మొహం మీద అయితే వదట్లేదు కదా. అదే కదా. హే షర్ట్లు బాగున్నాయిరా, అన్నీ బాగున్నాయి. బా సీకే బ్రాండెడ్ షర్ట్, బా సీకే బ్రాండెడ్ షర్ట్. బాస్ ఇప్పుడే డ్రెస్సెస్ అయితే తీసుకున్నాం. కాడి ఏంటంటే ఆడు మాకు 1400 బిల్ వేసాడు. కాకపోతే నేను మా మదర్స్ వాడే టెక్నిక్ వాడా అనమాట. ఏం లేదు అక్కడ, సింపుల్గా చెప్పాలంటే 800కి వస్తాయి భయ్ వస్తాయి అంతే. ఇక వచ్చా వాడు రావన్నా అంటే మనం వస్తాయి అన్నాం. ఇంకా ఏరా ఇంకా హైలైట్ ఏంటంటే నిన్నే కదా అన్న వచ్చి తీసుకుందాను. అది నిన్న రాలేదని అడిగి తెలుసు ఎరా, నిన్న మనం రాలేదని అడిగి తెలుసు. కొత్త షాప్లోకి పోయానా కాదు, ఇప్పుడు ప్రసన్న రామంతపూర్లో ఉన్నావు, అదే నువ్వు మియాపూర్కి వెళ్ళి ఒక కొత్త షాప్లోకి వెళ్ళి వస్తాయన్నా అంటే నిన్నే కదన్నా వచ్చిందంటే ఏందన్నా ఎప్పుడు ఈయనే కదన్నా తీసుకునేది అనాలి. ఆడికి అంతమందిలో తెలియదు కదా మనం వచ్చేది. అది ఆడికి తెలుసు, మనం రాలేదని కూడా తెలుసు ఆడికి. అంతే కొనాలంటే అంతే, మన డైలాగ్ మనం మారద్దు, వాళ్ళ డైలాగ్ మారద్దు. మహా అయితే ఒక 50 రూపాయలు పెంచాలి అంతే. అది ఇప్పుడు మాకు ఎంత మిగిలినట్టు, దగ్గర దగ్గర 600 మిగిలినట్టు. 600 మిగిలినారా. అది 1400 చెప్పాడు, 800 కొట్టాం, 600 మిగిలినాయి. అది టెక్నిక్ అమ్మలు వాడే టెక్నిక్ ఇది మళ్ళీ ఎరా. యూజ్ అండ్ త్రోకి మరీ ఎక్కువ ఏం పెడతాం రా యూజ్ అండ్ త్రోకి మరీ ఎక్కువ ఏం పెడతామైంది షూట్ కోసం. అది ఈ ట్రాఫిక్ అని కొద్దాం ఇంకా. మహా అయితే 1 రోజు 2 రోజులు అప్పుడప్పుడు క్యాజువల్గా చేసుకుంటామేమో. అది ఇప్పుడు ఇదే టెక్నిక్ మనం ఆడి దగ్గర కూడా యూజ్ చేయాలి. అది మా భయ్య షాప్కి వచ్చేసాం. ఇది మా భయ్య షాప్. అదే కదా. గోప్రో అన్న మొత్తం సెటప్ అరౌండ్ ఒక 55 ఉంటుంది, 55 to 60 ఉంటుంది. 60 పైనే ఉంటుంది అన్న, ఇంచుమించు ఒక 70 వేసుకో. ఆర్నమెంట్స్ కావాలి, ఆర్నమెంట్స్, రింగ్స్. Sorry, you are introducing everything, okay? So, ప్రస్తుతానికి బ్రేస్లెట్ చూసాను, నాకైతే నచ్చింది. నీదే కానీ నేను వాడాలి, నా చేతికి రా. గోల్డ్ సిల్వర్ బాగుంటుందా, నా చేతికి డామినేట్ అవుతుంది కెమెరా గోల్డ్ అని. ఇది 30 చేతిలో కూడా అది కనపడుతుంది. అది కొంచెం అది పెట్టుకున్నామంటే కడియాలు కడియాలు నేను ఇస్తాను. ఇది నార్మల్ అండి, కాదు